చేయడం జరిగింది. అది లాస్ట్కి 1 ఇయర్కి సక్సెస్ అయింది సత్యనారాయణ. అయితే ఇది కేపబుల్గా పెద్ద పోలీస్ స్టేషన్ మంచిగా ల్యాండ్ ఆర్డర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ట్రై చేసుకుంటూ ఈ ఉన్న రోజులు సంవత్సరంలో చాలా మంచిగా అందరితో కలిసిపోయి అందరితో మంచిగా డ్యూటీ తీసుకోవడం, నవ్వుతూ పలకరిస్తూ అందరితో సిన్సియర్గా ముఖ్యంగా యాక్చువల్గా బైపల్ గేట్ అయిపోయిన తర్వాత 70% సంతోష్ నగర్ పైన స్టాఫ్, 30% మాత్రమే హైదరాబాద్కి మిగిలింది. ఆ ఉన్న స్టాఫ్ తోటి డ్యూటీలు తీసుకుంటూ మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఈ ఫ్లైఓవర్కి సంబంధించి డైవర్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకు స్టాఫ్ తక్కువ ఏర్పడడం వల్ల మన టైగర్ సార్ నేను ఆయన పోయి కలవడం జరిగింది. సార్ కూడా యాక్సెప్ట్ చేసింది. మనకు వేరే పోలీస్ స్టేషన్ నుంచి స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఈ డైవర్షన్ కంటే ముందు మేము చాలా ఎక్సర్సైజ్ చేసినాం. ఎక్కడెక్కడ డైవర్షన్ చేయాలి, ఎక్కడెక్కడ పాయింట్స్ చేయాలి, ఇవన్నీ మ్యాప్ చేయడం, ఇవన్నీ డ్రాయింగ్ చేసి ఎక్కడెక్కడ పాయింట్స్ చేయాలని చెప్పేసి ఇవన్నీ చూసుకోవడము. ఈ ట్రీ కటింగ్ కానీ, రోడ్డు డ్యామేజ్ ఉండే, ఎలక్ట్రికల్ పోల్స్ అబ్స్ట్రక్టివ్గా ఉండే, మీ అందరికీ తెలుసు. మనం ఎంతో కష్టపడి ఈ ప్లేసెస్ అంతా ఈ బస్ డైవర్షన్స్ ఇవన్నీ చేసుకోవడం జరిగింది. దాంట్లో మీ ఇన్స్పెక్టర్ గారు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. సో 4 months నుంచి మనం సక్సెస్ఫుల్గా చేయడం వల్ల ఇటు ట్రాఫిక్ ఇబ్బంది కాలేదు, కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్లో అవ్వలేదు, చాలా ఫాస్ట్గా చేయడం జరిగింది. ఇంకొక 2 monthsలో ఏమో ఓపెన్ అవుతుంది. మీ ఇన్స్పెక్టర్ది కూడా దాని మీద రాపిద్దాం అనుకున్నాం కానీ సత్యనారాయణ యాక్చువల్గా నేను 2010-11లో చార్మినార్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర సబ్ ఇన్స్పెక్టర్గా చేయడం జరిగింది. ఇది 2వసారి నేను ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు రిపోర్ట్ చేసింది ఇన్స్పెక్టర్గా. ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా సిన్సియర్గా చేస్తాడు డ్యూటీ, టైం మెయింటైన్ చేస్తాడు, ఆఫీసర్స్తో కానీ మెన్తో కానీ అందరితో కానీ కలివిడిగా ఉంటాడు, డ్యూటీ చేస్తాడు, డ్యూటీ చేయించుకోవడము, ఇవన్నీ కూడా అతని లక్షణాలు. సో మీ అందరూ ఏవైతే మంచి లక్షణాలు ఉంటాయో అవన్నీ గ్రహించాలి, చెడు అనేది ఏమైనా ఉంటే మీరు గ్రహించి సిన్సియర్గా ఉద్యోగం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినందుకు కొద్దిగా బాధ ఉంది, ఎందుకంటే మంచి ఇన్స్పెక్టర్ని ఎవరు వదులుకోరు జనరల్గా. మంచి పోస్టింగ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా చాలా ఉంది పోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఆయన చేసిన తర్వాత అక్కడ పోయి రిపోర్ట్ చేసిన తర్వాత మంచి పోస్టింగ్ కావాలని చెప్పేసి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఫస్ట్ మా సార్ ఏమంటే ఫస్ట్ మంచితనం. నేను ఈ 16 years సర్వీస్లో నేను ఫస్ట్ టైం ఇలాంటి ఇన్స్పెక్టర్ చూడము. నేనైతే మేము ఈ 1 year చాలా ఎంజాయ్ చేసాము. సారు డ్యూటీలతో పాటు మా సర్వీస్ కూడా ఈ 1 year చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొకటి ఏమనంటే నేను ఎప్పుడు ఇండియా ఆఫీస్ పోతే ఒకటే చెప్తాను, 20 members తోటి మీ సార్ స్టాఫ్ నడిపిస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అని అంటే అది మా సార్ మంచితనం సార్ అని చెప్పి చెప్తున్నాను. చాలా అడుగుతూ ఉంటాను, సార్ మా స్టాఫ్లో ఇవ్వండి అని అంటే మరి 1 year ఎట్లా నడిపిస్తున్నాడు మీ ఇన్స్పెక్టర్ ఇంపార్టెంట్ సార్ అన్నారు. మీ సార్ చాలా మంచిగా మీరు బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన మంచితనంతో మీరు ఈ రోజు నడిపిస్తున్నారని చెప్పారు. ఇంకొకటి ఏమనంటే మా ఉమెన్ స్టాఫ్లో సారు యాక్చువల్లీ ఏ ఇన్స్పెక్టర్ అయినా ఆమె ఏం చేస్తారో వాళ్ళు ఏం వస్తారు లేడీస్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ టైం నేను చేసినందుకు చాలా సంతోషం. ఫస్ట్ గురువు గారు సార్ నాకు ట్రాఫిక్లో ఫస్ట్ సార్ దగ్గర చేశాను. అప్పటికి సార్ ఎవరైనా కామన్గా మనం చేస్తున్న వర్క్ మంచి వర్క్కి వెళ్ళాలని ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి డిస్ట్రిక్ట్ చేసేసిన కాబట్టి మళ్ళీ డిస్ట్రిక్ట్ వెళ్ళాలని దానివల్ల ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నంలో బాగా టార్గెట్ సో ఆ టైం పట్టింది. టైం తర్వాత ఇప్పుడు వచ్చింది వెళ్ళే అవకాశం వచ్చింది. ఈ 1 yearలో మీ అందరితో నేను మంచిగా ఉన్నది అనుకుంటే మీరు అందరూ చెప్పిన విధానంలో మీ అందరి యొక్క అభిమానానికి చాలా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఆసిఫ్ చాలా సపోర్ట్ ఉన్నారు. ఇద్దరం కలిసి సార్ అయితే చాలా సారు మమ్మల్ని మంచి చూసుకోవడంలో నేను తీసుకోగలిగాను. ఎస్పెషల్లీ ఏసీ సార్ కూడా చాలా కూల్ అండ్ ఏమంటారు
స్టాఫ్ ఫ్రెండ్లీగా జాబ్ తీసుకుంటారు. ఉన్న జాబ్ డ్యూటీ ఎట్లుందంటే కంపల్సరీ డ్యూటీ మనం చేయాల్సింది, ఆఫీస్ డ్యూటీ మనం చేయాల్సింది. నార్మల్ టైంలో నార్మల్గా ఉంటుంది. అక్కడి నుంచి నేను యాక్చువల్గా నేర్చుకుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత తక్కువ టైం చేసినా కానీ నన్ను ఆదరించి నన్ను పంపిస్తున్నందుకు, అదేవిధంగా కంటిన్యూ ఇదే ప్రేమ మీ అభిమానం నా మీద ఉండాలని, ఎక్కడ పోయినా నేను కూడా ఇదే మీ అందరు స్టాఫ్ అక్కడికి వెళ్ళినా నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇదే చూసుకుంటూ వాళ్ళు కూడా నాకు ఈ విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టైంలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా లేకపోతే అది డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప నా మనసు నుంచి అయితే వచ్చింది కాదు. తిట్టినా కానీ ఇటు మా రఘుపతి వచ్చేసారి కూడా ఈ విధంగా నాకే పర్మిషన్ లీవ్ లేకుండా డబుల్ డ్యూటీ కూడా తీసుకుని చాలా మందికి, అదేవిధంగా వచ్చేసారి కూడా సపోర్ట్ చేయాలని, సార్ వాళ్ళు మా స్టాఫ్ మంచిగా తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ. దాంట్లో నాకు అనుకున్న ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళాం. సార్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు ఫంక్షన్కి వెళ్తే అప్పటికి ఎవరైనా సార్ తనకు తెలియదు. కానీ అందరూ రిసీవ్ చేసుకొని ఆయన మీద ఆయనే జోక్ చేసుకున్నాడు. ఆయన మిస్సెస్ని పరిచయం చేస్తూ లవ్ మ్యారేజ్ అనుకోవద్దు, ఇది అరేంజ్ మ్యారేజ్ చెప్పి ఆయనే జోక్ చేసుకుని మన జోడియోనే కలిసిపోయిన వ్యక్తి. అట్లనే మన మాతశ్రీ కాలేజ్ విషయానికి వస్తే గొప్ప మాతృ శ్రీకారం ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఒంటి చేత నడిపించిన వ్యక్తి మన డాడీ పెద్ద ఆఫీసర్. అలానే మన డైవర్సన్ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని పిఎస్ నుంచి మన పిఎస్ రావడం జరిగింది. అలానే అందరూ వెళ్ళిపోయినప్పుడు కన్నీళ్ళతో వీడుకోలు వెళ్ళిపోయారు ఆయన అంతా స్టాఫ్. అవుట్ సైడ్ స్టాఫ్ కూడా ప్రేమించగల వ్యక్తి మన డాడీ పెద్ద ఆఫీసర్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్లు ఎంత కామన్, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఆఫీసర్ మంచి వ్యక్తి చెడు వ్యక్తి అనుకుంటాం. వెళ్ళిపోయినప్పుడు జనరల్గా అనుకుంటాం పాతగా వెళ్ళిపోయినరా అనుకుంటాం. జనరల్గా మనం వాడే వర్డ్ అది తప్పుగా అనుకుంటున్నారు. కానీ వెళ్ళిపోతున్నప్పుడు అందరూ బాధతో పంపించే ఒక్కొక్క విషయం మన గడ్డ తండ్రి సత్యం. కానీ ఆయన సంతోషంగా వెళ్తాడు, అందరికీ హ్యాపీ. ఇక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో నెక్స్ట్ పోస్టింగ్ అంతకన్నా మంచి పేరు తెచ్చుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ డ్యూటీ విషయంలో మేము కానీ మా స్టాఫ్ కానీ మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టుంటే మనస్ఫూర్తి క్షమించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే అలవాటు చిన్న స్థాయి నుంచి ఉంటుంది కదా, ఏంటంటే ఈ డ్యూటీ ఎప్పుడు అయిపోతుందో, తర్వాత ఎప్పుడు తొందరగా ఇంటికి వెళ్తాము అని చెప్పేసి సెకండ్ చేసుకుని వెళ్ళిపోతాం. కానీ అయితే కదా పొద్దున మార్నింగ్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ కంప్లీట్ అయిపోయినంత కోపం వచ్చినా తట్టుకొని బంధువాసంగా నడవంతరికి వెళ్ళిపోయి అన్నీ చేస్తూ కూడా వాళ్ళు స్పష్టంగా చిరునవ్వుతోటి ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటాయి. వాళ్ళకి ఫ్యామిలీని వదిలేసి వస్తారు, వాళ్ళ ఆఫీసర్స్ మనకి చిన్న స్థాయి వస్తారు. మనం అనుకుంటాం మరే పిల్లం పిల్లలు పెట్టి బాగా పిల్లలు 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు మా ఎవరిని ఒక మాట పల్లెకి తిట్టింది లేదు, కానీ లాస్ట్ కోప్పడింది లేదు. కానీ డ్యూటీకి మాత్రం స్వచ్ఛంగా నవ్వుతూ మంచిగా అందరితోటి కట్టు తీసుకున్నాం. అలాగే కోర్సు నడిచింది, ఇది మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. అతను ఇన్స్పెక్టర్ కంటే నాకు ఒక సిఐ కంటే నాకు లెక్చరర్ ఒక ప్రొఫెసర్ కనబడింది. నుంచి కోర్ సమావేశంలో మనం గమనించాల్సింది ఏంటంటే సత్యనారాయణ సార్ నాకు పరిచయం సెక్రటేరియట్ డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ నారాయణ సార్ ఉండే, నారాయణ సార్ దానికి వచ్చి రిపోర్ట్ చేయడానికి వచ్చారు. నైన్ సార్ ఆ తమ్ముడు అనే కారణమే నాకు అర్థం అయిపోయింది. నైన్ సార్ అన్న 7 బ్యాచ్ వీళ్ళందరూ వస్తారు. అప్పటి నుంచి ఏర్పడింది ఆ బాండింగ్. వస్తాయి వచ్చిన తర్వాత కూడా సార్ గైడ్లైన్స్ చాలాసార్లు తీసుకున్నాను. టైగర్ సార్ వాళ్ళు పడతారు. ఏంటి అనుకున్న తర్వాత మలక్పేట్ పిఎస్సి ఎగ్జామ్ దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం సార్ త్రూ వచ్చింది. దాన్ని చేస్తాను సార్. 2 రోజులు అక్కడ యాజ్ వెల్ యాజ్ మీరు రిపోర్ట్ చేస్తారు.
రాజేరా. పులకించిన ఈ నేలంతా పచ్చడైపోరా.